ఒక్కొక్కరు ఒక్కొక్క లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఏ లక్ష్యము లేకుండా ఉండకూడదు. ఆశయ సాధనలో విఫలమవడం నేరం కాదు గానీ, చిన్న ఆశయాన్ని కలిగి ఉండడం నేరం అంటారు స్వామి వివేకానంద. కాబట్టి లుక్ అప్ ఎయిమ్ హై. ఉన్నతమైనటువంటి ఆశయాన్ని మనము పెట్టుకొని, మనం సదా కృషి చేయవలే. నేను ఆశయం పెట్టుకున్నాను. దాదాపు 1,00,00,000 మందికి పైగా నేను ధ్యానం చెప్పాలి అని. నేను చాలా మందికి ఇప్పటికే చాలా మందికి చెప్పాను నేను. ఇప్పుడు నేను యూట్యూబ్‌లో చెప్తున్నాను. ఎంతోమంది వీక్షిస్తారు గదా! ఒక్కొక్క వీడియో 4,000 మంది చూసిన వీడియోలు కూడా ఉన్నాయి గదా! ఇప్పుడు నేనొచ్చి నెలే అయింది యూట్యూబ్‌లోకి. ఇంకొక 5, 6 ఏండ్లకి 1,00,00,000 మందికి ఈజీగా మొత్తము మన యొక్క నాలెడ్జ్ అందుతుంది గదా! కాబట్టి ఇది నేను ఏదో మానిటైజేషన్ కోసమో, ఏదో డబ్బుల కోసమో గాదు. నా లక్ష్యమేమి? 1,00,00,000 మందికి పైగా నేను ధ్యానం జెప్పాలి. అది లక్ష్యం పూర్తవుతుంది గదా! ఈ యూట్యూబు ద్వారా. కాబట్టి ఈ యూట్యూబ్‌కి నమస్కారం. ఇలా కోఆపరేట్ చేస్తా ఉంది గదా నాకు. సోషల్ మీడియాని ఇలా గొప్ప విషయాలకు మంచిగా వాడుకోవాలి. కాబట్టి లక్ష్యము ప్రతి ఒక్క మనిషి పెట్టుకోవాలి. విద్యార్థి దశలో కూడా లక్ష్యం లేకుండా చాలామంది తిరుగుతున్నారు. నువ్వు ఏమవుతామంటే ఏదో ఒకటి అవుతాంలే సార్ అంటాడు. పక్కన వాడిని నేను క్లాస్‌లో అడిగితే పక్కన అమ్మాయి ఏం చెప్తుందో అది చెప్పేస్తా ఉన్నారు చాలామంది. పక్కన అమ్మాయి ఒక అమ్మాయి టీచర్ అవుతానంటుంది. ఈ అమ్మాయి కూడా నేను టీచర్ అవుతానంటారు. అంటే మీకు స్వంత లక్ష్యాలుండవా? స్వంత ఆశయాలుండవా? కాబట్టి స్వంత లక్ష్యాలు, స్వంత ఆశయాల్ని పెట్టుకోండి. ఆశయం పెట్టుకోకుండా, ఆశయం సాధించాలనేటువంటి ఒక తపన లేకుండా, కృషి చేయకుండా ఆశయాల్ని మనము ఎట్టి పరిస్థితిలోనూ సాధించలేం. కాబట్టి మనం ఒక ఆశయం పెట్టుకొని, ఆ ఆశయం మేరకు కృషి చేస్తూనే ఉండాలి. నిరంతరం కృషి చేయాలి. మనము ఖచ్చితంగా విజయం సాధించే తీరుతాము. మనకు చూడండి ఆ పక్షులు గూడు కడతా ఉంటాయి. మనము ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ఒక పక్షి గూడు నిర్మించినట్లు ఎన్ని కంప్యూటర్లు వచ్చినా చేయగలవా ఆ వర్కు? చేయలేవు. ప్రకృతిలో చూడండి ఎంతో జ్ఞానాన్ని మనము పక్షుల ద్వారా, ప్రకృతి ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం గమ్మునే ఉంటున్నారు. చాలామంది మోటివేట్ కావడం లేదు పిల్లలు. విదేశాలు చైనా, జపాన్‌లో అసలు చిన్న పిల్లల నుంచే వాళ్ళకి ఇచ్చేటువంటి క్రమశిక్షణ ఎంత గొప్ప శిక్షణ ఇస్తారంటే, ఆడ సైన్యంలో ఖచ్చితంగా పనిచేయాల. జపాన్‌లో కూడా. ఇక్కడ సైన్యంలో పని చేయకపోగా ఇక్కడ కూర్చొని వీడియోలు చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారు మన పిల్లలు. మన దేశంలో ఉన్నంత స్వేచ్ఛ ఎక్కడ లేదు ఎవరికి కూడా. కాబట్టి విపరీతమైనటువంటి స్వేచ్ఛ. ఇక్కడ కష్టపడటం అనేటువంటిదే తగ్గిపోతా ఉంది. యూత్‌కు కావచ్చు, బాల్యం కూడా చాలా వేస్ట్ అయిపోతా ఉందన్నమాట. ఇప్పుడు కష్టపడడం అనేటువంటిది డిసిప్లిన్ తప్పిపోతా ఉన్నారు. కష్టపడడము లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే, మనకు అన్నీ ఉచితంగా లభిస్తున్నాయి ఇంటి దగ్గరకే. బియ్యం ఇస్తూ ఉన్నారు. ఏం సార్ సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఇస్తా అంటే తప్పులు పడతారంటే, అవును, విపరీతమైనటువంటి సంక్షేమం. ఎవరు పని చేస్తున్నారండి? ఎవరు కష్టపడుతున్నారు? శారీరక వ్యాయామం లేదు చాలామందికి. పోయి చూస్తే చాలామందికి స్టౌట్ బాడీస్ వచ్చేసినాయి. పిల్లలు ఎవరు కష్టపడడం లేదు. పెద్దలు అస్సలు కష్టపడడం లేదు. చాలామంది కూర్చుంటున్నారు, పనుకుంటున్నారు, తొందరగా అనారోగ్యం పాలైపోతున్నారు. ముందు మేము చిన్నప్పుడు బియ్యం దొరకాలంటే చాలా కష్టపడేవాళ్ళు. ఈ ఉచిత బియ్యము వచ్చేసిన తర్వాత ఇంకా అసలు కష్టపడడమే లేదు. నేను ఉచిత పథకాలకు వ్యతిరేకి కాదు. ఇవ్వండి ఉచితం. వైద్యం ఇవ్వండి, విద్యనివ్వండి. వాళ్ళంతట వాళ్ళుగా మనము చేపను ఇవ్వడం కాదు ముఖ్యము, గాలంని ఇవ్వడం ముఖ్యం. చేపనిస్తే ఈ రోజుకి తినేస్తాడైపోతుంది. గాలం ఇస్తే రోజు అతడు పట్టుకొని చేపలు పట్టుకుంటాడు కదా. అంటే దాని మీనింగ్ నేను చెప్పేది అందరికీ గాలాలు ఇమ్మని కాదు. అంటే మనము పని చూపిద్దాం, పని చేసుకొని బతుకుతాం, పని ఇద్దాం. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏమిటంటే పని ఇవ్వాలి. పని ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పని తీసుకోవాలి. అంతేగాని ఉచితంగా మీరు పథకాల్లో ఇచ్చేస్తే చాలామంది ఒక లక్ష్యం లేకుండా చుక్కాని లేని నావలాగా తయారవుతున్నారు. నిన్న ఇక్కడ తాటి చెట్లలో తాటికాయలు కొట్టేదానికి ఒక 100 మంది యూత్ వచ్చినారనమాట. ఒక 50-60 మంది వచ్చింటారు. వాళ్ళని చూసి అంతా వచ్చేసినారు మా గార్డెన్లోకి. వచ్చినారు, మా ఇంటి దగ్గర నుంచి నిచ్చెన తీసుకొచ్చారు. నేను ఒక పెద్ద ఐరన్ నిచ్చెన ఒకటి తయారు చేయించినాను పిరమిడ్స్ నిర్మాణం చేసేటప్పుడు.
అది ఇంచుమించు సగం తాటి చెట్టుకు పైగా ఎక్కేయచ్చు. చాలా స్టెప్స్ ఉన్నాయి దానికి. 20 స్టెప్స్ పైగా ఉంటాయి. అది ఇద్దరు ముగ్గురు మోసుకొని రావాల. అది ఒక ఐరన్ ల్యాడర్, ఐరన్ ఇచ్చిన. దాన్ని అందరూ ఎతకొచ్చారు, ఇక్కడ వేసేసారు, అందరూ తినేసి వెళ్ళిపోయారు. తాటికాయలు కొట్టుకున్నారు, తిన్నారు, వెళ్ళిపోయారు. అన్నిచ్చిన ఎవరు ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టాలి? ఇంత బాధ్యత లేకుండా యూత్. ఎందుకంటే ఇప్పుడు నేను దాన్ని ఎత్తుకొచ్చి లోపల పెట్టిపించాలంటే నీడన ఇంకొక ముగ్గురిని మనుషుల్ని పిలుచుకురావాలి. ఎత్తుకుపోయిందేమో వీళ్ళు, తినిందేమో తాటికాయలు వీళ్ళు. చూడండి, ఎవరి తాటికాయలు? వాళ్ళ తాత సొత్తు కాదు, మా తాత నాటినటువంటి తాటి చెట్లలో మేం పర్మిషన్ ఇస్తే తిన్నారు, లక్షణంగా తిన్నారు, హ్యాపీగా ఎత్తుకొని కూడా పోయినారు. తాటికాయలు ఎత్తుకొని పోండి. ఎందుకంటే ప్రకృతి భగవంతుడు మాకు ఆయన రూపంలో ఆ రోజు నాటిపోయాడు. ఒక 50-60 చెట్లు ఉన్నాయి. మీరు తింటానని పర్మిషన్ తీసుకున్నారు, సంతోషం. నిచ్చెన కూడా తీసుకొని పోయారు, అదేవిధంగా కత్తులు కూడా తీసుకొని పోయారు కొంతమంది. అవన్నీ అక్కడే పడేసి వెళ్ళిపోయారు. ఇక్కడ బాధ్యత లేకుండా పోతా ఉంది మన దేశంలో. యూత్ బాధ్యత అనేటువంటిదే. ఎందుకంటే ఎవరైనా చెప్తే విసుక్కుంటున్నారు. ఈవెన్ మై సన్ ఆల్సో. ఎందుకంటే పెద్దలు ఏం చెప్పినా వినడం లేదు. వాళ్ళు బెడ్ మీద పడుకుంటున్నారు, సెల్లు చూసుకుంటున్నారు తప్ప చదవడము పూర్తిగా మానేసినారు. ఒక లక్ష్యమే లేదు. నువ్వు ఏం చేస్తావంటే ఫస్ట్ చదవని మళ్ళీ చూద్దామంటాడు మావాడు కూడా. అంటే నువ్వు ఏమీ ఆశయం పెట్టుకోవా? మరి నేను ఒక ఆశయం పెట్టుకున్నాను నాయన. నేను లెక్చరర్ కావాలని ఆశయం పెట్టుకున్నా. దాని మేరకు నేను కృషి చేసిన. దాదాపు 40 సంవత్సరాల వయసులో నాకు లెక్చరర్ పోస్ట్ వచ్చింది. 30 సంవత్సరాల వయసులో నాకు టీచర్ పోస్ట్ వచ్చింది. మళ్ళీ నేను కృషి చేసి ఎగ్జామ్స్ రాసి ఇది చేసిన. పిహెచ్డి డాక్టర్ కావాలన్నటువంటి లక్ష్యం నాకన్నా మా నాన్నకు ఉండేది. మా వాడు డాక్టరేట్ కావాలి అనేసి. నేను ఆయన ఆశయం మేరకి కూడా పిహెచ్డి చేసిన. ఎన్నో కష్టాలు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ పెట్టే కష్టాలు మామూలుగా ఉండవు. వాళ్ళు సినిమా చూపిస్తారు, చాలా కథలు జరిగినాయి. 10-12 ఏళ్ళు కృషి చేసి నేను తిరిగిన వాళ్ళ దగ్గరికి. నైట్ అండ్ డే కృషి చేసి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ పాస్ అయినా. మరి మా కష్టంలో 1% అయినా సరే మీరు పడగలరా? మీరు నిలబెట్టుకోగలరా? ఇంక మాకు జాబ్స్ రాలేదంటే స్కిల్స్ ఉంటే జాబ్స్ వస్తాయి. స్కిల్స్ కావాలంటే నీకు క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకుండా, డిసిప్లిన్ లేకుండా నైపుణ్యాలు ఎట్లొచ్చేస్తాయి? మీకు ప్రాక్టీస్ లేకుండా ఎట్లొస్తాయి నైపుణ్యం? కాబట్టి మీరు కష్టపడండి, ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి, ఆ లక్ష్యానికి కోసము కృషి చేయండి. నేను ఒకటే చెప్తా ఉంటాను, యూత్ ఖచ్చితంగా సాధన చేయాల, ధ్యాన సాధన చేయాల్సిందే, మౌన సాధన చేయాల్సిందే. ఎందుకంటే రేపు రోగాలు ఎక్కువ వస్తూ ఉండేది యూత్కి. మాకు 35 సంవత్సరములకు వెంట్రుకలు తెల్లగైనాయి, గడ్డము 45 సంవత్సరాలకు తెల్లగైంది. ఇప్పుడు 7th క్లాస్ పిల్లోనికి వెంట్రుకలు తెల్లగా అయిపోయినాయి. ఇంకా వానికి గడ్డం వస్తే తెల్ల వెంట్రుకలే వస్తాయేమో. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది. ఎంత టెన్షన్, ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఆ రీల్స్, ఆ యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తూ 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 ఎన్ని చెడుదోవలు పెడదోవలు పట్టిపోతున్నారో. పైగా బ్రెయిన్ కూడా, సబ్కాన్షియస్ మైండ్ డ్యామేజ్ అయిపోతూ ఉంది చాలామందికి. చూడండి, బుద్ధి పోతా ఉంది నాశనమై. కాబట్టి యూత్ ఒక లక్ష్యం పెట్టుకోండి. నా ఈ మాటలు కనీసం ఒక పోరాడండి, కానీ పని చేయండి. ఒక తలంపు లేదా? ఒక కృషి, కసి లేదా మీకు? కాబట్టి ఎన్నో పోస్టులు ఉన్నాయి సాధించేదానికి. మీరు సాధించకుండా ఇలా కూర్చుంటే మన దేశం ఏమైపోతుంది? ఆయన అన్నాడు గురజాడ పరవ, ఈశ్వరోమని మనసులు ఉంటే దేశమే గతి బాగుపడని. ఇప్పుడు ఈశ్వరోమని ఎవరు లేరు. ఫుల్గా తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడని అందరూ కండలతోనే ఉన్నారు బాబు. మా వాడైతే జిమ్కి వెళ్తాడు, వే ప్రోటీన్ అంటాడు, ఆ ప్రోటీన్, ఈ ప్రోటీన్ అన్నీ తింటున్నాడు. మరి లక్ష్యం పట్ల, ఆశయం పట్ల ఏమాత్రం కించిత్ ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ మా సొంత బిడ్డలే ఏదో కాలేజీల్లో ఉంటున్నారు, హాస్టల్లో ఉంటున్నారు. మరి వస్తారు ఎప్పుడో ఒక దినము. ఆ ఒక దినం కూడా వానికి ఆ లక్ష్యమని, ఈ లక్ష్యమని ఎందుకు చెప్పడము? వాడిని వదిలేయచ్చు కదా అని మా అత్తమామలు అంటారు, మా మేడం అంటుంది. వీళ్ళు ముందు వెనకేసుకొని వచ్చేస్తూ ఉన్నారనమాట. మీ ఇష్టం. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను మా వాడికి కూడా, నువ్వు నన్ను సాకాల్సిన అవసరం లేదు. ఆ పరమేశ్వరుడు నాకు అంత పెన్షను ఇప్పిస్తాడు. ఇంకొక 8 ఏళ్ళలో రిటైర్డ్ అయిపోతా. ఆ పెన్షన్తో నేను బతుకుంటాను నాయన. నువ్వేమి నన్ను సాకక్కర్లేదు, నీ బతుకు నువ్వు బతుక్కో అంతే. అద్దీసి ఇద్దీసి అంటే అవంతా తీసేదానికి లేదు. నువ్వు ఒక లక్ష్యం పెట్టుకొని సాధించుకో, నువ్వు ఏమన్నా చేసుకో. 5 లక్షల రూపాయలు బుల్లెట్, 50 లక్షల రూపాయలు కారు నువ్వు సంపాదించి తీసుకో. నేను మా నాయన ఏం అడగలేదు, నేను తెచ్చుకున్నా. నేను అన్ని బండి కాడి నుంచి, కారు కాడి నుంచి, ట్రాక్టర్ కాడి నుంచి అన్నీ నేనే సంపాదించుకున్నా. నువ్వు కూడా సంపాదించుకో.
నువ్వు అన్నీ చేసుకో, అంటే ఒక లక్ష్యం పెట్టుకో అని మా బాబుకు నేను చెప్తా ఉంటాను. అందరి విద్యార్థులకు, నా స్టూడెంట్స్కి అందరికీ కూడా నేను ఎప్పుడు లక్ష్యం పట్ల మోటివేషన్ చేస్తానే ఉంటాను. లక్ష్యాన్ని సాధించండి, ఒక ఆశయం పెట్టుకోండి, క్రమశిక్షణతో ప్రవర్తించండి, కసిగా చదవండి, కసిగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ని కొట్టండి. చాలామంది పట్టుకున్నారు. మొన్న ఎంబీబీఎస్ ర్యాంక్ కూడా వచ్చింది మా కాలేజీ నుంచి. మా కాలేజీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. డిస్ట్రిక్ట్ టాపర్స్ కూడా మా కాలేజీ నుంచే వచ్చినారు. డిస్ట్రిక్ట్ ఫస్ట్ కూడా కాలేజీ వచ్చింది. కాబట్టి ఇట్లా మన మాటలు అక్కడక్కడ పనిచేస్తాయి. ధ్యానము, యోగాసనాలు, ప్రాణాయామాలు, సూక్ష్మ వ్యాయామాలు, బయో యోగా ఇవన్నీ నేర్పించిన నేను కాలేజీలో. ఇక్కడ కూడా నేను యూట్యూబ్ వేదికగా ఇవన్నీ నేర్పిస్తాను. యూత్ అందుకోండి, నా వీడియోల్ని చూడండి, బోరుగా విసుగ్గా ఫీల్ కావద్దండి. మంచి మాటలు ఎప్పుడు కొంచెం చేదుగానే ఉంటాయి. అంటే కాకరకాయ చేదుగానే ఉంటుంది, కానీ శరీరానికి మంచిది. బెల్లము తీయగా ఉండేటువంటి వస్తువులో తీయగా ఉంటాయి తినడానికి, కానీ శరీరానికి ఎక్కువగా తింటే హాని చేస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.